బహిరంగంగా చండాలం చేస్తుంటే నువ్వు అంగీకరిస్తే నీ భార్యను తీసుకెళ్లి అవతలోళ్ళు చేస్తున్నారు, సిగ్గుపడండి మీరందరూ. లేదా భార్యలందరూ మీ భర్తలతో చెప్పండి ఇట్లాంటిదని కూడా చెప్పాం, వాళ్ళకేం స్పందన లేదు, ఇంకా అది నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దాని మీదన కేసులు, మరి వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కేసులు పెట్టినప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అంబటి రాంబాబు వెళ్ళి ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్, ఇదిగో సోషల్ మీడియాలో ఇట్లాగా జగన్ మీదనే, జగన్ కుటుంబం మీదన అని. ఎన్నాళ్ళ క్రితం ఇచ్చాడు ఇది? 5 నెలల్లో 6 నెలల్లో అయింది. ఈ రోజు వరకు కేసు ఎందుకు అట్లా? ఎందుకు అట్లాంటి మీమ్స్ చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా? ఎందుకు అట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? పేర్లు లింక్స్ తో సహా ఇచ్చాడు అతను, తీసుకోవాలా? ఇదే ఆ కామెంట్లే తీసుకోలేదు ఏ చర్య. పైగా అవి ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు అది దాన్ని ఏమంటారు, షార్ట్ ఫిల్ముల రూపంలో కూడా తీసి వాడుతున్నారు. ఆ అసహ్యాన్ని చూస్తుంటేనే నాకు రాజకీయం అంటే రోత పుట్టేసింది. అది అనుకుంటుంటే ఈ క్యాండిడేట్ అసలు పతాకస్తాయి. ఇతనుది నాకు మొన్న ఆమె ఎవరు విడుదల రజని ప్రెస్ మీట్ పెట్టి మరి బాధపడింది. ఇట్లా నా గురించి ఒక అతను చాలా చండాలంగా మాట్లాడాడు, కిరణ్ ఏదో చామల కిరణ, మీరు చేబురోల్ కిరణ్ అని ఏదో చెప్పారు. చెప్తే నేను ఎవడో ఒక బచ్చా కార్యకర్త మాట్లాడిన దాని గురించి ఈవిడెందుకు అంత ఇదవుతుందో, మంత్రి స్థాయిలో పనిచేసింది అనుకున్నా. తర్వాత ఇప్పుడు ఇవాళ భారతి గారి గురించి అతను కామెంట్ చేసింది.